అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. లేదంటే కొన్ని మనం సాధించవలసినటువంటి అవసరత వస్తూ ఉంటుంది లైఫ్లో మనం ముందుకు వెళ్ళటానికి. అయితే మరి ప్రభువులోకి వచ్చినటువంటి వారిగా మనం కొన్ని సందర్భాల్లో చాలా కష్టమైనటువంటివి కూడా మనం సాధించగలిగి, కొన్ని సందర్భాల్లో చాలా సింపుల్వి కూడా మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అనగానే వాటిలో చాలా కారణాలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి రీజన్ ఈరోజు మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం. అదేంటంటే ప్రియులారా, మత్తయి సువార్తలో ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. అది 5వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దాం. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మన జీవితంలో చాలా తక్కువగా కొంతమంది చూస్తూ మాట్లాడే మాట ఏంటంటే ఈ వెంట్రుకను చూసి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఈ వెంట్రుకను కొత్తగా చేయమని చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఈ వెంట్రుక రంగును కూడా మనం మార్చలేము. అంటే మనంగా ఏదైనా చేయాలని మనం పూనుకున్నట్లయితే, మనంగా ఏదైనా సాధించాలని మనం పూనుకున్నట్లయితే, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క ఉద్దేశము లేకుండా మనముగా మన సొంత ఆలోచనతోటి స్వబుద్ధితోటి మనం వెంట్రుక రంగును కూడా మనము మార్చలేము. అయితే మరొక మాటని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూద్దామండి. 13వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. అంటే కొండలను కూడా పెకిలించగలిగినటువంటి శక్తి దేనికి ఉందాయా అంటే విశ్వాసానికి ఉంది. సొంతగా మనం వెంట్రుక రంగును కూడా మార్చలేం, కానీ విశ్వాసంతో కొండలను కూడా పరిపూర్ణంగా పెకిలింపగలమండి. కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలండి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, విశ్వాసం కలిగి ఉంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేనినైనా కూడా మనం సాధించవచ్చు. అదే విశ్వాసం కనుక మనం లేకపోతే, అదే విశ్వాసం కనుక మనం తగ్గిపోతే మనం ఎలా మారిపోతామంటే, దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచినా కానీ మనం దేన్ని కూడా సాధించలేము. 2 సందర్భాలు మనం బైబిల్లో నుంచి ఈరోజు ఒకసారి మనం ధ్యానించినట్లయితే మనకు తెలుసండి. మరి ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ కంట్రీ నుంచి మరి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు వారి మార్గ మధ్యమంలో ఎర్ర సముద్రం అనేది రావటం అనేది జరుగుతుందండి. ఆ సందర్భంలో విశ్వాసము కలిగి మోషే గారు ఏం చేశారయ్యా అంటే సముద్రాన్ని కూడా విభజించగలిగారు. సముద్రంలో నుంచి కూడా ద్వారాన్ని కనిపెట్టగలిగారు. అది కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి మోషే గారు చేయగలిగారు. అది దేవుని ఎడల మోషే గారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. విశ్వాసం మనకుంటే కనుక ఎరుకో గోడలు కూడా పగిలిపోతాయి. విశ్వాసం మనలో ఉంటే కనుక సముద్ర మధ్య మార్గంలో నుంచి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే విశ్వాసము కోల్పోయినటువంటి ఒక వ్యక్తి మరొక సందర్భంలో మనం చూడొచ్చండి. ఆయన పేరే సౌలు గారు. మరి ఇజ్రాయేల్ రాజ్యానికి మరి మొట్టమొదటిగా రాజుగా ఎంపిక చేయబడినప్పటికీ, రాజు స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి గొలియాతు వచ్చి అనేక మంది ఇజ్రాయేలులను భయపెడుతున్నప్పటికీ, ఇజ్రాయేలీల పక్షాన ఎవరు యుద్ధం చేసేవారు లేరా అని హేళన చేస్తున్నప్పటికీ, దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు స్థితిలో ఉన్నా కూడా ఆయనకున్నటువంటి అల్ప విశ్వాసం వలన బాలుడు చేతిలో కూడా ఓడిపోయే చిన్న సామర్థ్యం కలిగినటువంటి గొలియాతుని మరి రాజు అయినటువంటి గొప్ప స్థితిలో దేవుడు ఉంచినా కూడా ఎందుకు పోరాడలేకపోయాడయ్యా అంటే అది కేవలం సౌలు గారులో ఉన్నటువంటి అల్ప విశ్వాసం వలననే. బాలుడైనప్పటికీ గొలియాతుని ఎలా జయించగలిగాడయ్యా అంటే అది కేవలము దావీదు గారు ఉన్నటువంటి విశ్వాసం వలననే. ఈరోజు నేను మన ముందు వస్తున్నటువంటి చిన్న టాస్క్స్ కూడా మనం క్లోజ్ చేయలేకపోతున్నామంటే, చిన్న వర్క్స్ కూడా మనం చేయలేకపోతున్నామంటే కారణం ఏంటంటే అది నాకు రాదు, అది నేను చేయలేనని మనం నిరుత్సాహపడిపోతూ ఉంటామండి. ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఎంత గొప్పవాడయ్యా అంటే తన మాటతోటి సృష్టిని నిర్మించినటువంటి దేవుడు, తన మాటతోటి జగత్తును అందులో సమస్తమును నిర్మించినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన విశ్వాసంలో నీరు కారిపోతే మనం ఏమి చేయలేమండి. మన విశ్వాసం కలిగి
ప్రార్థించి ప్రభువా నేను ఇది చేయాలనుకుంటున్నానయ్యా, నాకు మీరు తోడుగా ఉండండి అయ్యా, అయ్యా నా ద్వారా మీ చిత్తమైతే ఈ కార్యాన్ని జరిగించండి అయ్యా అని కనుక మనం ప్రార్థించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనతో కూడా దేవుడు ఎన్నో గొప్ప విజయాలు చేయించగలడు. మన జీవితంలో కూడా ఎన్నో హిస్టారికల్ మూమెంట్స్ని మనం కూడా క్రియేట్ చేయగలం. మనలో విశ్వాసం ఉండాలి, దేవుని కృపను బట్టి మనం వెళ్ళగలగాలి, దేవుని చిత్తాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి, దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళగలగాలి. కనుక ఈ మాటలన్నీ కూడా మీ అందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ కృపలో స్థిరంగా ఉంచండి తండ్రి. ప్రభు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కృంగిన హృదయాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, బలపరచండి తండ్రి. దేవా, మరి జేసీ చర్చ్ పరిచర్యకు తండ్రి ఎంతమంది అయితే సహకారంగా నిలబడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రార్థనా పూర్వకం కూడా మా తండ్రి సహకారంగా నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, బలపరచండి తండ్రి. తండ్రి మీ చిత్తమైతే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి జేసీ చర్చ్ తరపున మీ అందరం చెట్టుకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలు జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.